గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దాని నిదర్శనం గద్దరన్న పాట. భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదల కొదవలేదురా, బంగారు పంటల భూములున్నాయి, సావు ఎరగని జీవనదులురా, సావు ఎరగని జీవనదులు, సావు ఎరగని అంగట్లోన అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, అట్లు సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన, దరిద్రం ఎట్లుందో నాయన, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన, నీతి గల్ల మన దేశములోన అవినీతెందుకు పెరిగిపోయరా, నిరుద్యోగులు నిరాశ చెంది ఉరితాడెందుకు బిగించుకుండ్రు, తల్లులు అమ్మలు అక్కలు చెల్లెలు మానాలెందుకు అమ్ముకున్నారు, ఈ అవినీతికి మూలమేమిటో ఆలకించరండో నాయన, ఆలకించరండో నాయన, ఆయన భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదల కొదవలేదురా, బంగారు పంటల భూములున్నాయి, సావు ఎరగని జీవనదులురా, అంగట్లోన అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో శని ఉన్నట్టు, నట్టు 170 పైగా జనులు భూమి నమ్ముకొని బతుకుతున్నారు, దున్నెవానికే దుక్కి లేదురా, కూలి జనులకే కూడు లేదురా, భూ సంస్కరణలు బూటకమ్మురా, ఏలేటోళ్ళ నాటకమ్మురా, రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన, పెద్ద పెద్ద భూస్వాములు దొరలు తిమ్మిని బొమ్మిని చేసినానురా, పంట భూమి చేయి జారకుండర, కుక్క నక్క పిల్లి పేరున లెక్కలు రాసి చేతులెత్తినరు, లెక్కలు రాసి చేతులెత్తినరు, లెక్కలు ప్రభుత్వం వేసిన లెక్కల తీరున దేశంలోన సాగు భూములు 40 కోట్ల ఎకరాలుండగా, 100 ఎకరం మాత్రం భూమి ఎట్లా మిగిలే నాయన, నాయన భూమి ఎట్లా మిగిలే నాయన, తుందామంటే దుక్కులు లేవు, నాగలికేమో కర్రు లేకర, పండిన పంటకు రేటు రాకర, అమ్మిన రేట్లకు చేతికి రాక, తన భూస్వాముల కాళ్ళ కిందరా నలిగి నలిగి నాశనమైపోయి నగిలిపోయిన రైతు లోకమే, బతుకు ఎల్లక బతుకుతున్నారు, బతకలేని ఈ రైతు లోకమే, పిడికిల్లెత్తి తిరుగుబాటురా, టాటా బిర్లా ఆస్తుపాస్తులు కోట్ల మీద కొట్లెక్కుతున్నాయి, రోజుకు పేదరికమేమో పెరిగి పెరిగి చుక్కల్ల చేరరా, రెక్కలమ్ముకొని డొక్కలమ్ముకొని కండలమ్ముకొని పిండి చేసిన, తమ నెత్తురు పిండిన రాసులు పోసిన, ఒక్కన ఊపిరిలో కార్మిక లోకం కత్తి నూరుతుందో నాయన, నా భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదలు కొదవలేదురా, బంగారు పంటల భూములున్నాయి, సావు ఎరగని జీవనదురురా, అంగట్లోన అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో శని ఉన్నట్టు, అట్లు సకల సంపదలు దేశమున దరిద్రం ఎట్లుందో నాయన, టాటా బిర్లకు ఈరోజు ఆదాని అంబానీలకు పచ్చని అడవిని, ఈ సంస్కృతి సాంప్రదాయాలకు మూలమైన ఆదివాసి బిడ్డలని, మన భారతదేశ మూలవాసులైన ఆదివాసి బిడ్డల్ని అడవి నుంచి తరిమేయడానికి జరుగుతున్న కుట్రని ఒక కళాకారునిగా నేను వ్యతిరేకిస్తున్నా. ఆపరేషన్ కగార్ ఆదివాసులు వాళ్ళ ఉన్న నీడ కింద ఉన్న భూమిని, వాళ్ళ రెక్కల కింద ఉన్న ఆ చెట్ల నీడలో ఉన్న పక్షుల్లాగా ఉన్న బిడ్డల్ని తరిమేయాలని చూసిన పాపం ఎప్పటికీ పోదు. కర్మ బ్యాక్ అంటారు కదా, వాళ్ళకి వస్తుంది, ఎప్పటికో ఒక రోజు వాళ్ళ కర్మ బ్యాక్ వస్తుంది. మీరు హిడ్మా ఎన్కౌంటర్ గురించి విన్నారు కదా, ఏమనిపించింది, ఎట్లా అనిపించింది మీకు? బాధ అనిపించింది, చాలా బాధ వేసింది అన్న. మళ్ళా మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు అంటారేమో, నాకైతే నా అభిప్రాయం మరో భగత్ సింగ్. నేను భగత్ సింగ్ చూడలేదు,
చరిత్ర చదువుకున్నాం మనమందరం. కానీ భారతదేశానికి మరో భగత్ సింగ్, బట్టలు లేని, ఒంటి నిండా ఒక గుడ్డ పేలిక కూడా లేని ఆదివాసి బిడ్డ, అడవిలో ఉన్న ఆదివాసుల నుంచి పట్టణంలో ఉన్న ఒక ఆడబిడ్డ వరకు రక్షణ కావాలని, వాళ్ళ ఒంటి మీద బట్టలు ఉండాలని, తినడానికి తిండి ఉండాలని, ఆత్మరక్షణ కోసం జరిగే పోరాటంలో అమరులైనరు. ఇప్పుడు చంపేసిన వాళ్ళని చంపేసిరు ఇది అది అంటుండ్రు కదన్నా. నా అభిప్రాయం ఏంటంటే భారత రాజ్యాంగంలోనే రాసి ఉన్నది ఏమని, ఎవరికైనా ఆత్మరక్షణ సమస్య వస్తే, వాళ్ళు బతకలేని సమస్య వస్తే, వాళ్ళు సెక్యూర్డ్గా లేని వాళ్ళు, ఏ జాతి ఏ కులం ఏ మతం వాళ్ళైనా, మనిషికి సమస్య వస్తే వాళ్లకు ఆయుధాన్ని ప్రభుత్వమే ఇచ్చి రక్షణగా ఉండి వాళ్ళని కాపాడాలని ఉన్నది. మీరు సమస్య లేకుండా చేయండి. అవును. తిండి లేని, గూడ లేని, గుడిసె లేని ఈ ప్రజలు లేకుండా మీరు చేయండి, ఏ పోరాటం రాదు. ఇవన్నీ ఉండినా ఐటి కోసం అడగొద్దంటే ఆకలినాడు ఖచ్చితంగా అన్నం అడుగుతాడన్నా. ఎందుకు అడగడు? అడగడా? మీరు నన్ను కొడితే నేను తిరగబడనా? ఖచ్చితంగా. ప్రశ్నించే వాళ్ళని మీరు ఇంకేదో పేర్లు పెడితే అవుతారు, బరాబర్ అవుతారు. నాలంటోళ్ళు అవుతారు, ఇంకొకరు అవుతారు. ఒక పక్క దేశం దోపిడీ చేస్తున్న వాళ్ళని వదిలేసి, తర్వాత డ్రగ్స్ అమ్మే వాళ్ళని వదిలేసి, వేల కోట్ల రూపాయలు రాజకీయాల పేరుతో ప్రజాధనం దోచుకున్న రాజకీయ నాయకులకు ఎలాంటి శిక్షలు పడకుండా వాళ్ళని ఫ్రీగా వదిలేసి, ఒకవైపు ఇట్లా హిడ్మా లాంటి ఏదైతే మూల వాసుల హక్కుల కోసం పోరాడే వాళ్ళను చంపడం అనేది ఘోరం. పిల్లలకు స్కూళ్ళలో డ్రగ్ ఇస్తున్నారు, చాక్లెట్ ఇస్తున్నారు, గంజా ఇస్తున్నారు. అది అరికట్టండి. భారతదేశంలో వాటి గురించి మాట్లాడండి. చట్ట విరుద్ధమైన చర్యలు చేస్తే తీసుకొచ్చి జైల్లో పెట్టండి. చంపే హక్కు మనకి ఎవరికి లేదు, వీళ్ళకు లేదు, వాళ్ళకు లేదు, ఎవరికి లేదు. ఎవరు చంపుకునే హక్కులు లేవు. రాజకీయాలతో నేను ఏకీభవించకపోయినా, నేను ఆ రాజకీయాల్లో లేకపోయినా ఒకరిని చంపే హక్కు లేదు. మీరు ఎప్పుడైనా మీ ఆ టైంలో కలిసారా మీరు కానీ, వీరేశం అన్న కానీ? నాకు వీరేశం గారు ఎవరు కలవలేదన్న, మాకు తెలియదు. వినడమే. ఇప్పుడు పేపర్లో మీరందరూ ఎట్లుంటారు, మేము గట్లే వింటున్నాం. మీరు ఎట్లా చదువుతున్నారు, మేము కూడా అట్లనే. హిడ్మా తల్లికి మీరేమన్నా చెప్తారా ఓదార్పు మాట? ఆమె చెప్పేంత పెద్ద ఆమె నేను కాదన్న. చాలా బాధ అనిపిస్తుంది ఆమెను చూసి, చాలా బాధ. అంత పెద్ద నాయకుడి కుటుంబము ఇవాళ కట్టు బట్టలు లేని పరిస్థితి. అది కావాలని పోయిన వాళ్ళకి వాటి గురించి ఏం ఆలోచించారన్న. గొప్ప తల్లి, గొప్ప తల్లి. భారతదేశం రక్షణ కోసం ఒక బిడ్డను కన్న తల్లి. ఈ నక్సలైట్లు అంతరించిపోవడం వల్ల దేశానికి మేలు జరుగుతుందంటారా? నన్ను నిర్కీయ కూరన్న మీరు. నేను ఆ రాజకీయాలతో లేను, నాకు సంబంధం లేదు. నేను అనుకోవడం ఏంటంటన్నా, అది ఏ రూపంలో వచ్చినా, ఏ జెండా పట్టుకున్నా, ఏ వ్యతిరేక పోరాటం వచ్చినా, సమస్యలు ఉన్నన్ని రోజులు తిరుగుబాటు జెండా వస్తుంది. అది ఎర్రది వస్తుందా, పచ్చది వస్తుందా, 3 రంగులు వస్తుందా, నీళ్ళ రంగు జెండా వస్తుందా, జేబీఎం అంటారా, ఇంకోటి అంటారా, తర్వాత అంశం. సమస్యలు ఉన్నంతసేపు, అణచి వేసినంతసేపు, అణగారిన బిడ్డల సమస్యలు తీరనంతసేపు, తినడానికి తిండి, ఉండడానికి గూడు, కట్టుకోవడానికి బట్ట లేనంతసేపు ఖచ్చితంగా ఈ తిరుగుబాటు పోరాటాలు వస్తూనే ఉంటాయి. చాలా చరిత్రలు చూసినాం మనం, చాలా చదువుకున్నాం. 6th క్లాస్ కాంచి చరిత్రలు చదువుకుంటూనే వచ్చినాం. ఎన్ని తిరుగుబాట్లు వస్తే ఎంత పోయింది, మళ్ళీ ఎప్పుడు దండెత్తిరు, మళ్ళీ ఎప్పుడు వచ్చిరు, అవన్నీ వస్తూనే ఉంటాయి. గద్దరన్నతో మీకు చాలా ప్రత్యేక అనుబంధం. ఆయన చనిపోయినప్పుడు మీరు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఏమనిపించింది ఆయన చూసి, ఆ వాతావరణం చూసినప్పుడు? మీరు బతుకుంటే బాగుండు. ఒక తరం వెళ్ళిపోయిందన్న, మా ముందు తరం వెళ్ళిపోయింది. వాళ్ళు గజ్జెట్లు కట్టుకురో చూసి కట్టుకున్న వాళ్ళం, గొంగడెట్లు వేసుకురో. మీరు బయట ప్రపంచంలో చాలా మంది ఆమె చీర బాగా కట్టుకుంది, ఈమె డ్రెస్ బాగా వేసుకుంది, ఈమె నగలు బాగా వేసుకుందని ఇంప్రెస్ అయ్యి చేస్తారు కదా. అవును. మేము కూడా వాళ్ళని చూసి ఇంప్రెస్ అయిన వాళ్ళం. గొడెట్లు వేసుకోవాలి, చీర ఎట్లా కట్టుకోవాలి, గోష్ ఎట్లా కట్టుకోవాలి, గజ్జలు ఎట్లా, ఆవభావాలు గద్దరని ఎట్లా చూపిస్తుండు, ప్రజల్ని ఎట్లా మెప్పిస్తుండు. ఓ అంటేనే ఓ 60 లక్షల మంది కూర్చున్నారు. ఆ పదానికి కూడా అంత వాల్యూ ఉన్నది. ఇట్లా ఎత్తుకుంటే కూడా ఒకటి ఉన్నది, ఇట్లా లేపుతో కూడా ఒకటి ఉన్నది, జెండా పట్టుకుంటున్నది, కర్ర పట్టుకుంటున్నది. ప్రతి ఒక్కటి నేర్చుకున్నామన్న. ఎంత ఆవభావాలు చూపిస్తున్నాడు, ఎట్లా యాక్షన్ చేస్తున్నాడు. కళ ఉంటుంది ప్రతి కళాకారునికి. నాకైతే ఉంటుండే. నేను చాలా వేదికలలో వాడినా. నన్ను ముసలమ్మ అని పిలిచేటోడు. నేను బొంబాయి పాటకు యాక్షన్ చేసేదాన్ని కదా, ఐలం సంతోష్ అన్న పాట కన్నా. అది పాడినప్పుడు కళ్యాణం సార్, గద్దరన్న నన్ను బక్కమ్మ, ముసలమ్మ అని పిలిచేటోళ్ళు. వాళ్ళ కుటుంబ సభ్యులు, మా కుటుంబ సభ్యులు మాతో ఎవరు లేరన్న. మేమే కలిసి బతికినాం, మేమే ఉన్నాం కదా. ఆ పాట ఒకసారి పాడతారా? అన్నకు జోహార్లు తెలియజేస్తూ, కళాకారుడు ఎవరు బతుకుంటారో లేదో, చరిత్రహీనులు ఎట్లా ఉంటారో చరిత్రలో కళాకారుడు, పాటగాడు మాత్రం ఎప్పటికి బతుకుంటాడు అన్నాడు. ఏ రంగంలో ఉండని, ఇక్కడ ఉండనివ్వండి, బతుకుంటాడు.
ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ తల్లి పైలంగుండు అమ్మ మాయమ్మ ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ అమ్మ పైలంగుండు తల్లి మాయమ్మ బతుకు తెరువు కాని అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ చేతగాని దాన్ని కొడుక మల్లయ్య ముసలి పానము నాది బిడ్డ మల్లయ్య కడపలో పడుచుకము కాశీలో దొరకదు ఈ ఏడు కరు వస్తే వచ్చేడు చూద్దాము బతుకు తెరువు కాని అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ బతుకు తెరువు కాని చేతగా నీ దాన్ని కొడక మల్లయ్య ముసలి పానము నాది బిడ్డ మల్లయ్య కడపలో పడుచుకము కాశీలో దొరకదు ఈ ఏడు కరు వస్తే వచ్చేడు చూద్దాము నన్నిడిసి పోవద్దు కొడుక మల్లయ్య ఊరిడిసి పోవద్దు బిడ్డ మల్లయ్య ఆ బోరు నీళ్లు వస్తే బదులు దాటాదాయే కారు కొముడు సల్లు కాలింది మోటారు బాకి తెచ్చి పెడితే బోకే చేతికొచ్చే కరువచ్చే వరిపిచ్చే అమ్మ మాయమ్మ ఎడబాసే రోజొచ్చే తల్లి మాయమ్మ ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ ఇల్లు పైలం చూడు తల్లి మాయమ్మ మా ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ ఇల్లు పైలం చూడు అమ్మ మాయమ్మ చేతగా నీ దాన్ని కొడుక మల్లయ్య పోవద్దు బొంబాయి తండ్రి మల్లయ్య చేతగా నీ దాన్ని కొడుక మల్లయ్య ముసలి పానము నాది బిడ్డ మల్లయ్య కడపలో పడుచుకము కాశీలో దొరకదు ఈ ఏడు కరు వస్తే వచ్చేడు చూద్దాము నన్నిడిసి పోవద్దు కొడుక మల్లయ్య ఊరిడిసి పోవద్దు బిడ్డ మల్లయ్య బోరు నీళ్లు వస్తే బదుడు దాటాదాయే కారు కొమ్ముడు సార్లు కాలింది మోటారు బాకి తెచ్చి పెడితే బోకే చేతికొచ్చే కరువొచ్చే వరిపిచ్చే అమ్మ మాయమ్మ ఎడబాసే రోజొచ్చే తల్లి మాయమ్మ మా కరువొచ్చే వరిపిచ్చే అమ్మ మాయమ్మ ఎడబాసే రోజు తల్లి మాయమ్మ మీ ఒక తరం వెళ్ళిపోయింది, మీ ముందు తరం, మీ తరం ఉంది ఇప్పుడు. ఈ వచ్చే తరం ఈ వారసత్వాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని, ప్రజా విప్లవ గేయాలను కొనసాగించే తరం ఒకటి తయారవుతుందా మీ సారథ్యంలో? తెలంగాణ సాంస్కృతిక శాఖ సారథ్యంలో? తెలంగాణ సాంస్కృతిక సారథ్యంలో పాటను బతికించడానికి ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రభుత్వ పథకాలని అది ప్రజల్లోకి తీసేయడం. మనందరూ తెలిసిందన్న పాట చాలా విలువైనది. అది పాటను బంధు చేస్తే తూటాలై వేలుతాం, ఆటను బంధు చేస్తే ఆటం బాంబులైతము, పాటను బంధు చేస్తే తూటాలై వేలుతాం, పాటను బంధు చేస్తే తూటాలై వేలుతాం, ఆటను బంధు చేస్తే ఆటం బాంబులైతము, ఆటను బంధు చేస్తే ఆటం బాంబులైతం అని పాటను బంధు చేయాలని చూస్తే ఎప్పటికీ అది మోగుతూనే ఉంటది. మాలాంటి వాళ్ళము పారిపోయి వచ్చినా, బతుకు తెరువు కోసం వచ్చినా, మా అవసరాల కోసం పనిచేసిన, స్వార్థపరులమై బతుకుతున్నా, మేము మాలాంటి వాళ్ళం ఎంతమంది పోయినా సమస్యలు ఉన్న రోజులు పాట పాడేటోళ్ళు, ప్రజల పక్షాన్ని నిలబడేటోళ్ళు పుడుతూనే ఉంటారన్న. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, కలిసిపోయిండ్రు. ఇప్పుడు ఒకళ్ళు 4 ఏళ్ళు పనిచేసిన వయసు వచ్చినాక రావాల్సిందే కానీ అందరం రోగం వచ్చేది వస్తామో, ఇంకో తిరిగి వస్తామో, చచ్చిపోతాం కదా, ఎప్పుడు చచ్చిపోతాం కదా. లేదు బాగా గట్టిగా ఉన్నాం, కూర్చొని మంచిగా తిన్నామంటే ఇప్పుడు వస్తే వస్తాం కదా, 60 ఏళ్ళకైనా వస్తాం కదా. కంపల్సరీ పుడతారన్న, సమస్యలు ఉన్న రోజులు పుడతారు. సారథులు ఉన్న వాళ్ళం ప్రభుత్వం చేసే పథకాలను ప్రజలకు తీసుకెళ్ళి ఎక్కువ అవగాహన కలిగించి అవి ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏం జీవో తీసుకొచ్చింది అది చెప్తే మాట రూపంలో ఎక్కువ వినరు, పాటల రూపంలో వింటారు. అందుకే వినూత్నంగా తెలంగాణ గవర్నమెంటు భాషా సంస్కృతి శాఖలో పాటలను ఎంచుకున్నది. ఇది గొప్పది. ఇంతకుముందు కూడా పాడి చెప్పేవాళ్ళు, ఏదో సీజన్ వచ్చినప్పుడు సీజన్ లాగా చేసేటోళ్ళు, ఇప్పుడు కంటిన్యూగా పాడి చెప్తున్నాం.
మాలంటోళ్ళం ఎంతమంది పోయినా, మా తర్వాత వచ్చే మా ముని మనమన్లు పోయినా పాట బతికే ఉంటుందన్న. అది బతికుండడానికి మా తాపత్రయం. మీరు తెలంగాణలో చూసిండ్రు, నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంటే ఈ జన్మ ధన్యమైపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. లక్ష్యాలు ఎంతవరకు నెరవేరుతాయి అన్నీ ఒకసారి కావు, నెమ్మది నెమ్మదిగా ఒక్కోటి అవుతూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యాసని భాషని మేము గోసి కట్టుకొని ఎగురితే వీళ్ళు కళాకారుల అన్నోళ్ళని రవీంద్ర భారతి మెట్లెక్క రవీంద్ర భారతిని ఆక్రమించుకొని మేము గోసి గొంగడు వేసుకొని పాట పాడుతున్నాం. నేనైతే రవీంద్ర భారతిలో ఉద్యోగం రాకముందుకు ఎన్నడూ రవీంద్ర భారతి పోలే. ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్న బాగలింగంపల్లె, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఒక ఆర్టీసీ భవనం, లేకపోతే ఇందిరా పార్కు ఎన్నో పాడేటోళ్ళం. లైఫ్లో కూడా 30 ఏళ్ళ ఉద్యమ చరిత్రలో ఎన్నడూ రవీంద్ర భారతి మెట్లెక్కలే. వాళ్ళు కథక్ కళాకారులు, భరతనాట్యం వాళ్ళు ఎక్కిన తప్ప మేము ఎన్నడూ పోలే. ఈరోజు వాళ్ళు తక్కువ వస్తారు దాంట్లకు, మేము నెలకు ఒక రోజు పోతున్నాం. తెలంగాణ యాసని భాషని ఈ రోజు కూడా ఎవరు మనల్ని వీళ్ళలాగా పెట్టి మా భాషను చూపించిన వాళ్ళు, అంటే రాయలసీమ భాషనైనా తెలంగాణ భాషనైనా వీళ్ళలాగా చూపించో, రాయలసీమ తెలంగాణ రాయలసీమ వాళ్ళని వస్తేనేమో ఒక రౌడీల్లాగానో మూటాల్లాగానో చూపించారు, ఇక్కడేమో జోకర్లను చేసారు. కానీ ఇవాళ జోకర్ల భాషే సినిమా పరిశ్రమను ఏలుతుంది. ఇవాళ తెలంగాణ యాస భాష ఆ మాండలికము తెలంగాణ ఫోక్ లేని సినిమా, ఫోక్ లేకపోతే సినిమా ఫెయిల్ అన్న. అవును, ప్రతి సినిమాలో ఒక జానపదం పెడుతున్నారు. పెడుతున్నారు. నేను ఆ విజయాన్ని కళ్ళ చూసిన ధన్యమైంది అనుకుంటున్నాను. నేను ఈరోజు తెలంగాణ లవ్ స్టోరీ కూడా తెరకెక్కుతున్నా చూడు, నాకు ధన్యమైపోయింది అది చాలు. ఈ మధ్య మీరు ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఏదో ఒకటి వచ్చింది, నన్ను బదనాం చేయొద్దండి అని. అసలు ఎందుకన్నారు ఆ మాట మీరు? దేనికి బదనాం చేయొద్దన్న? ఏదో ఒకటి వైరల్ అయింది మీది, ఒక చిన్నది, నన్ను బదనాం చేయొద్దండి అని ఏదో మీరు ఎక్కడో అన్నట్లు ఒక మాట వైరల్ అయింది. ఏ సందర్భంలో అయింది, ఎందుకు అయిందో నాకు యాక్చువల్గా తెలియదు. నేను మామూలుగా మనిషిని బదనాం చేయొద్దంటే పొలిటికల్ లైఫ్లో ఉన్నప్పుడు, ఆడపిల్ల రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, ఆడపిల్ల రోడ్డు మీద ఏ ప్రొఫెషన్లు ఉన్నా మాకు స్పెషల్ సవాళ్ళు ఉంటాయన్న. మీరు చూస్తుంటారు మీడియాలో ఉంటే మాకు ఎక్కడ ఉంటాయి. ఎందుకంటే మా జీవితం, మేము మా లైఫ్ స్టైల్, మేము ఇంటి దగ్గర ఉండడం, హౌస్ వైఫ్ ఉండడం, అన్ని సవాళ్ళతో కూడుకుంటుంటుంది. మాకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మేమేం నా నుంచి ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, ఇప్పుడు వాచ్ పెట్టుకుని ఇప్పుడు వాచ్ లేదు, అది డిస్టర్బెన్స్ అవుతుందని తీసేసిన. బోడ చేతులతో ఇంటర్వ్యూ చేస్తుంది, గాజులు వేసుకోలేదు, గాజులు పెట్టుకోకుండా దీపాలు ముట్టిస్తుంది, బొట్టు పెట్టుకుంది. ఇప్పుడు ప్రిపేర్ అయ్యి మేకప్ వేసుకొని చేసే వీడియోలు కావు కదా. అవును, ఇప్పుడు ఇంటర్వ్యూ ఉన్నాం, మీరు వచ్చిన నేను కూర్చొని పాట పాడుతున్నా. దీనికి ఏదో చీర కట్టుకొని మేకప్ వేసుకోవడం అనేది కొంతమంది ఇష్టం. ఉన్నట్టు మనం ఎట్లున్నాం అట్లా పాట పాడాలని అది నా ఇష్టం. దాన్ని కాంట్రవర్సీ, అందుకే ప్రతి దాన్ని కాంట్రవర్సీ చేయడం నేను ఈజీగా తీసుకుంటున్నాను. ఏం చేసినా పర్వాలేదు, నాకు ఎట్లా బతకబోద్దని నేను ఎట్లా బతుకుతా. నా వల్ల నా ఫ్యామిలీకి ఏమైనా ఇబ్బంది ఉంటే నేను ఆలోచిస్తాను. నా వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందంటే ఫ్యామిలీకి, సమాజానికి, మెజారిటీ పీపుల్కు నా వల్ల నష్టం లేనప్పుడు నేను దేనికైనా సిద్ధం. మీరు కులాన్ని, మతాన్ని, వర్గాన్ని, ప్రాంతాన్ని అన్నిటినీ అతీతంగా ఒక విప్లవ మనస్తత్వంతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీ తరంలో మీలాగా సాహసం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అప్పట్లో 30-40 ఏళ్ల కింద కులాంతర వివాహాలు అనేది చాలా పెద్ద టాపిక్. ఇప్పటికీ ఉంది. సో మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? వాళ్ళను ఎటువంటి భావజాలంతో మీరు ట్రైన్ చేస్తున్నారు? మా పిల్లలకైతే మేము ఏం ట్రైన్ చేయమన్నా. ఓకే, ఏం ట్రైన్ చేస్తామంటే సమాజంలో చీడ పురుగులు కావద్దు. బాబు ఉన్నాడు, వాడి వల్ల ఒక ఆడపిల్లకి ఇబ్బంది కలిగిందని, ఇలాంటి అలవాట్లు ఉన్నాయని, వీరేశం పుష్పల కొడుకు ఇట్లా అంటోడని రావద్దు. ఈ న్యాయం కోసం కొట్లాడండి, ఈ సమస్య కోసం నిలబడంటే ఏది వచ్చినా ఫేస్ చేస్తాం. మీరైనా ఫేస్ చేస్తారు, మేమైనా ఫేస్ చేస్తాం. ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఆమె డాక్టర్ ప్రొఫెషన్ తీసుకుంది, ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ప్రజల కోసం ఆమె, మేము అసలు ఏం గైడ్ చేయలే. అంతకుముందు ఆమెకు ఐఏఎస్ కావాలని ఉండే. వాళ్ళ డాడీ కరోనాలో చేసిన సేవలు, వాటిని చేసినవి, చనిపోవడం చూసి పారేసొచ్చుడు, అంత్యక్రియలు వచ్చినాక తను సఫర్ అవ్వడం, ఆ ఫీలింగ్ అంతా చూసి వైద్యం చేయడం అనేది ఇంపార్టెంట్. అది ఫ్రీ వైద్యం చేయాలి. నాకు ఏం సాధ్యపడుతో తర్వాత అంశం. నాన్నకి ఇది ఇష్టం ఉంది, డాక్టర్లు ఈ ప్రొఫెషన్ ఇష్టం ఉంది కాబట్టి నాన్న కోసం నేను డాక్టర్ని అవుతా. మేము వద్దన్నాం, చాలా 10 years ఆడపిల్ల లైఫ్ ఇట్లుంటుంది, వద్దంటే నాకు అది ఇష్టం, నేను అటు సైడ్ పోను, నేను ఇటే పోతాను అయింది. బాబు ఉన్నాడు, అసలు మేము ఇట్లుండమని చెప్పాం. ఇంటికి వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్గా ఉండడం, వాళ్ళతో ప్రేమగా ఉండడం, మన ఇంటికి వచ్చిన వాళ్ళకు నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టి ప్రేమగా, అదే చెప్తాం తప్ప మేము ఇంకోటి ఇట్లుండాలి అట్లుండాలి ఏం చెప్పమన్నా. ఇప్పటి వరకైతే బాబు ఏం చేస్తున్నాడు? బాబు బీటెక్ అయిపోయింది, ఎంబీఏ అయిపోయింది, లండన్ ఎంబీఏ అయిపోయింది అన్న. బీటెక్ ఇండియాలోనే చేసిండు. ఇప్పుడు బిజినెస్ సైడ్ వేస్తున్నాయని అడుగులు. పాప ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్. బిజినెస్ చేయాలనుకుంటున్నాడు, ఆయన ఇష్టం, ఆయనకు వదిలేసినాం, వెతుక్కుంటుండే ఇప్పుడు. ఓకే,
ఇంకోటి సేవ అంటే గుర్తొచ్చింది. మీరు ఒక ట్రస్ట్ పెట్టి చాలా సేవలు చేస్తున్నారని మా విఘ్నేష్ కూడా చెప్పాడు నాతో. అవును. అది ఉద్దీపన అనే ఒక అవును. ఫౌండేషన్. అది ఏమేం చేస్తున్నారు? అసలు ఆలోచన ఎట్లా వచ్చింది అసలు మీకు? యాక్చువల్లీ ఉద్దీపన ఫౌండేషన్ ఎమ్మెల్యే గారిది, వేముల వీరేశం గారిది. హ్మ్. తనకొచ్చింది. ఓకే. చాలా పెద్ద గొప్ప నిర్ణయం అన్న. ఓకే. యాజ్ ఎ వైఫ్ కాకుండా ఒక ఫ్రెండ్గా చెప్తున్నా. మేము అత్యవసర చదువులు చదివినాం, ఏమంటారు సప్లిమెంటరీ చదువులు. తను ఎమ్మెల్యే అయ్యేసరికి ఇంటర్మీడియట్ మాత్రమే అయిపోయింది. హ్మ్. తను ఉద్యమానికి లోపలికి వెళ్ళిపోయి చదువుకోలేదు. వచ్చినాక డిగ్రీ పీజీ చేసిండు, ఇప్పుడు పిహెచ్డి కోసం ట్రై చేస్తున్నాడు. హ్మ్. మేము ఇప్పటికీ ఇప్పుడు తను అసెంబ్లీలో ఇంగ్లీష్ మాట్లాడలేడు, కష్టపడి చదువుతున్నాడు. డబల్ ఎంఏ సర్టిఫికెట్ ఉన్నా నేను ఇంగ్లీష్ మాట్లాడను, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడలేను, హ్మ్. ఏదో బటర్ ఇంగ్లీష్ మాట్లాడతా. ఈ నాది వేరు అనుకోండి. ఎమ్మెల్యే గారికి ఏంటంటే నేను ఇంగ్లీష్ చదవలేకపోయినా, ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నా, మాట్లాడితే ఇంకొక స్థాయిలో ఉండేదాన్ని, నేను పెద్దానికి కౌంటర్ ఇద్దును, ఇంగ్లీష్ పేపర్ల వాళ్ళతో కూడా నేను మాట్లాడదును, ఎక్కువ మెసేజ్ ఇద్దును. అనగారిన బిడ్డలు, పేద బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, వాళ్ళకి ఇంగ్లీష్ చదువు కూడా కావాలి. కొనలేకపోతురు. చదువు అనేది కొనడం కాదని చదువుకుంటూ వస్తుంది, చదువు కొంటే రాదు. హ్మ్. అందుకని తను పేద పిల్లలకు నేను చదువుకోలేకపోయిన విద్యను ఇంగ్లీష్ మీడియం పిల్లలు చదివిపియాలి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 102 స్కూల్స్ దత్తత తీసుకున్నాడు. ఓ. ఆ స్కూల్స్లో అందరినీ హ్మ్. ఇంగ్లీష్ మీడియం ప్రైమరీ సెక్షన్ కానీ స్టార్ట్ చేసిండు తనే, ఓకే. సొంత నిధులతోటి తనే జీతం ఇచ్చి హ్మ్. అన్ని స్టార్ట్ చేసిండు. ఆ 5 years అయిపోయినాక అది ఆగిపోయింది. హ్మ్. దాని తర్వాత మేము కొనసాగించడానికి సిద్ధంగానే ఉన్నాం, ఎంత కష్టమైనా హ్మ్. ఇంత ల్యాండ్ అమ్మేసుకుని పెడదామని సిద్ధంగా ఉన్నాం. కానీ ఉన్నవాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలే, మాకేదో పేరు వస్తుందని. సరే దాన్ని కూడా రాజకీయ కోణం చూసినప్పుడు వద్దని వదిలేసి కరోనా వైపు డైవర్ట్ చేసినాం ఆ ఉద్దీపన సేవల్ని. అది అయిపోయిన తర్వాత ఇంకెప్పటికున్నా మనం ప్రజాప్రతినిధులు ఉంటేనే దీన్ని కొనసాగించగలుగుతున్నామని ఏం చేసుకున్నాం, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ పెట్టినాం. హ్మ్. ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ పెట్టినాం. ₹1 ఫీజు. ఎక్కడ? నకిరేకల్. నకరికల్ టౌన్లోనే, ఇప్పుడు మనకి ఇక్కడ 1 kilometer దూరాన్ని ఉంటుంది అది. హ్మ్. ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ పెట్టినాం. ఓకే. ₹1 ఫీజు, ఫర్ మంతా? ఫర్ ఇయరా? ఇయర్లీ ₹1. అడ్మిషన్ తీసుకున్నప్పుడు ₹1 ఫీజు. హ్మ్. ఇప్పుడు 520 మంది పిల్లలు ఉన్నారు అందులో. ఆ రూపాయి కాన్సెప్ట్ ఏంది? ఫీజు తీసుకుందాం, ఫీజు ₹1 ఫీజుతోనే ఉన్నది అని, ఫీజు లేదు అనే బదులు ₹1 ఫీజుతో పెట్టుకుందాం. ఆ రూపాయి వాళ్ళకు ఉండాలి, ఆ ₹1 కూడా వాల్యుబులే. అవును. మళ్ళీ డబ్బు విలువ తెలియకుండా పోవద్దు, హ్మ్. డబ్బు విలువ కూడా తెలియాలి. ₹1 కంపల్సరీ ₹1 కాయిన్ తీసుకొచ్చి వాళ్ళు అడ్మిషన్ తీసుకోవాలి, ఓకే. తీసుకుంటారు. హ్మ్. చాలా మంది వచ్చారు. దానికి ఒక కాన్సెప్ట్ కూడా ఏం పెట్టుకున్నారు ఎమ్మెల్యే గారు, మేము ఏం పెట్టుకున్నామంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు తీసుకునేది లేదా స్కూల్కు, హ్మ్. ఓన్లీ ప్రైవేట్ స్కూల్ పిల్లలు. హ్మ్. అందులో ఫీజు కట్టలేక, గవర్నమెంట్ పోయి చదువుకోలేక, అలా చదువుకున్నాక కూడా తోళ్ళలేని పిల్లలు ఎవరు, నర్సరీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమని పెట్టినాం. 5th వరకు పెట్టినాం. లాస్ట్ ఇయర్ 5th వరకు 370 మంది ఉన్నారు అప్పుడు పిల్లలు. హ్మ్. ఈ సంవత్సరం 6th 7th ఎక్స్టెన్షన్ చేసినాం. ఓకే. దానికి కేరళ నుంచి వచ్చినారు ఆనంద్ సార్ అని. మన ఇంగ్లీష్ బుక్ లో ముందు పేజ్ సార్దే ఉంటది, ఓహో. ఇంగ్లీష్ బుక్ రాసిన సారే, తన పేరే ఉంటుంది సార్ది. హ్మ్. ఫౌండర్ తను ఆనంద్ సార్ అని. కేరళ ఉండి ఇప్పుడు హెల్త్ బాలేకి వెళ్ళిండు. ఫస్ట్ ఇయర్ మొత్తం కేరళ టీచర్స్ని పెట్టినాం. వాళ్ళ నుంచి మన లోకల్ వాళ్ళని ట్రైన్ చేసి పెట్టుకుని ఇప్పుడు 6th 7th పెట్టినాం. 570 మంది పిల్లలు. నెక్స్ట్ ఇయర్ 8th 9th 10th చేస్తాం. హుహు. 10th క్లాస్ వరకు ఉంచి అందులో ఉన్న పిల్లలు, పేరెంట్స్ లేని పిల్లలు, మొండోళ్ళ చెత్త అది ఏరుకునే పిల్లలు, అస్సలు బడికి పంపలేను ఇళ్ళల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి దాంట్లో స్కూల్ అడ్మిషన్ చేసుకొని, దాని కూడా కొన్ని ప్రామాణికాలు పెట్టుకొని తీసుకొచ్చి ఆ పిల్లలు అందులో పెట్టుకున్నాం. ఆ పిల్లలు ఉంటారు. ఆటో కూడా తోలలేరు, ఇప్పుడు దూరం ఉంది స్కూల్, ఇక్కడే టౌన్ ఎడ్జ్లోనే ఉంది. హ్మ్. కానీ ఆ నుంచి ఈడికి వాళ్ళు సైకిల్ లేదు, బండి లేదు, వాళ్ళు రాలేరు. అట్లాంటి పిల్లల కోసం ఆటో కూడా పెట్టినాం లోకల్లో, 2 ఆటోలు, హ్మ్. 2-3 బజార్లు ఉన్నాయి. పిల్లలు ఎక్కడే మెజార్టీగా ఉన్నారో ఆ పిల్లల్ని ఆడ ఉంటారు, ఒక ప్లేస్కి వస్తారు పాయింట్, అడవి డ్రైవర్ ఎక్కించుకొని తీసుకొచ్చి ఆడ ఇంపుతాడు. మళ్ళీ తమ్ముడు పొద్దున్నాక బయట గిరాకు తోలుకుంటాడు, ఈవినింగ్ స్కూల్ టైం కాగానే తీసుకుపోయి పిల్లల్ని స్కూల్లో తోలుస్తాడు. అంటే రెసిడెన్షియల్ మామూలు డేస్? మామూలుగా డేస్ కలరే. ఓకే. ఫుడ్ మధ్యాహ్నం భోజనం పెడతాం, మీరే మనమే పెడతాం, ఫ్రీగా? ఫ్రీగానే పెడతాం. ఏం ₹1 ఫీజు అని ఏం ఉండదు. బుక్స్, యూనిఫామ్, బుక్, ప్లేట్, బ్యాగ్, A to Z. కార్పొరేట్ స్కూల్ ఎట్లుంటుందో నకరికల్లా ఏ కార్పొరేట్ స్కూల్ లేనంత. ఒక బిల్డింగ్ ఒకటి నార్మల్గా ఉంది, దాన్ని కూడా చిన్నగా చేస్తున్నాం. సిస్టమ్ కూడా డిఫరెంట్ సిస్టమ్. కేరళలో ఎట్లా చెప్తారో బుక్స్, స్కూళ్ళలో ఎట్లా బొమ్మలు చూపించి చెప్తారో అదే చదువు ఇక్కడ కూడా. మా పిల్లలు ఇప్పుడు వ్యాసాలు రాస్తున్నారు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఒక 6th క్లాస్ నకరికల్లో ఒక ప్రైవేట్ స్కూల్, పేరు చెప్పొద్దు, ప్రైవేట్ స్కూల్లో 6th క్లాస్ చదువుకొని వచ్చిండు, వాడికి ABCDలు రావట్లేవు. బా. ఒక 3 నెలలు స్పెషల్ క్లాస్ పెట్టి వాడికి అన్ని నేర్పించి మళ్ళీ ఇప్పుడు 6th క్లాస్లో కూర్చోబెట్టినాం. హ్మ్.
మాకు రానిది, మేము అందుకోలేనిది మాలాగా స్టేజ్ నుంచి వచ్చిన పిల్లలు ఉండాలి. మా పిల్లలతో పాటు ఆ పిల్లలు కూడా ఎదగాలి. మా తదనంతరం మా పిల్లల స్కూల్ చూడాలి. దాని నుంచి దాతల నుంచి 1 రూపీ కూడా తీసుకోమన్నా, ఎవరి దగ్గర నుంచి లేదు. మేము కష్టపడ్డ దాంతో ఆ స్కూలు 15 మంది టీచర్స్ ఉంటారు, వాళ్ళే స్కూలు అన్ని నడిపిస్తారు. ఇప్పుడు మహిళలకు అనేక రంగాల్లో అడ్డంకులు ఉన్నాయి. యాజ్ ఏ మహిళగా మీరు ఉద్యమంలో మీరందరూ తల్లిదండ్రులాగా అన్నదమ్ములా చూసుకున్నారు. ఉద్యమం తర్వాత జనజీవన స్రవంతిలో ఉన్న తర్వాత ఇప్పటి వరకు రాజకీయంగా కావచ్చు లేదా సాంస్కృతికంగా కావచ్చు ఎక్కడైనా వేధింపులు కానీ ఇబ్బందులకు కానీ గురైన సందర్భం ఉందా? మిమ్మల్ని చాలా బాధ పెట్టిన సంఘటన ఏదన్నా? నా కర్మ ఏందంటనా, ఉమ్, ఉద్యమంలో ఉన్నప్పుడు పోరాటాలు, అమ్మాయిల మీద అగత్యాలు జరుగుతున్నాయి. నా చిన్నగా ఇంటర్మీడియట్లో నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు కాలేజీల దగ్గర ఇంటర్వ్యూలు అవుతున్నప్పుడు నేను కాపలా కాసేదాన్ని. ఎవడు అమ్మాయిల కోసం ఎరవేస్తున్నాడు, ఎవరు వేధిస్తున్నారు, ఉరికిచ్చి కొట్టేదాన్ని. ఈ నకరికల్ టౌన్లోనే చాలా పెద్ద గొడవలైన, నా మీద అటాక్ చేసి చంపేంత కూడా అయింది. అంత పెద్ద శత్రుత్వం ఉండే నకరికల్ టౌన్లో. నేను విన్నదానికి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉండి విప్లవోద్యమంలో చూసిన దానికి ఇప్పుడు ఇక్కడ డబల్ చూస్తున్నాను. నేను తండ్రి పక్కన బిడ్డను వండబెట్టలేని కాలంలో ఉన్నాం మనం ఇప్పుడు. నా దగ్గరికి కొంతమంది వచ్చి చెప్తే నేను ఒక 1-2 నెలల దాకా మనిషిని కాలేనన్నా. ఒక భార్య వచ్చి భర్త భార్యని విపరీతమైన హింస ఇక్కడంతా కాల్చేసి కొట్టి వాడు చేసి, వాడు తప్పు చేస్తాడు, ఈమెను తప్పుడు దాని లెక్కలు చూస్తాడు. ఆఫీస్లో చూసిన నేను ఇప్పుడు ఒక ఎంప్లాయీగా ఆఫీసు పోతున్నా, ఆఫీసులో ఘోరమైన వేధింపులు, ఆఫీసులలో కూడా ఎవ్వరు చెప్పుకోరన్నా. ఎంత బాధ ఉన్నా అవసరం వస్తే ఈ బెంచ్ తీసి ఇంకొక అన్నని వేసుకొని కూర్చుంటారు. వేధింపులు అనేది సమాజంలో, ఎడ్యుకేషన్ అనేది ఏం మారలే. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయిలను కూడా చూసిన. ఆ అమ్మాయి పొద్దున లేచి 6 గంటలకు లేచి వండి అత్తబెట్టి మామ పెట్టి డ్యూటీ పోయి వచ్చి మళ్ళా వచ్చి వండి పెట్టాలి. భర్తతో పాటు జాబ్ చేయాలి. నెల జీతం రాగానే వాడే ఏటీఎం గీక్కుంటాడు. కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఆమె జాబ్ చేస్తుంది ఆడపిల్ల, భర్త ఇంటి దగ్గర ఉండి రోజు తిరుగుతాడు, ఏటీఎం కార్డు వానకానే ఉంటుంది, ఆమె ఉద్యోగాన్ని వేసేయడం రోజు గీక్తాడు. ఎన్ని వేదం. ఇప్పుడు నేను నా దగ్గరకు వచ్చి చెప్పగలుగుతున్నారు, వినగలుగుతున్నా. ఇప్పుడు నా బాధ ఏంటంటే నేను వింటున్నా, నేను మాట్లాడదలనే పంపించేస్తున్నా. వింటే మళ్ళీ మానసికంగా ఒక వేదన, మాట్లాడలేకపోతున్నామని. ఏమీ తగ్గలేదన్నా. టెక్నాలజీ మారుతున్నప్పుడు హింస కూడా మారుతుంది. టీవీలకు అంకితమైనవి. ఇంతకుముందు టీవీలో చూస్తున్నాం, 4 కూర్చొని చూసినాం. ఇప్పుడు మన దరిద్రం ఏంటంటే ఎవరి ఫోన్లో ఆడేస్తున్నాం. పెళ్ళమో పక్క మొగుడో పక్కన బెడ్ మీద వండుకొని ఎవరి ఫోన్ ఆడే. ఈమెకు హార్ట్ అటాక్ వచ్చింది, ఈయన చూస్తలేడు, ఈయనకు హార్ట్ అటాక్ వచ్చింది, ఈమె చూస్తలేరు. అంత పాడు టెక్నాలజీ కాలంలో ఉన్నాం మనం. వేధింపులు, అమ్మాయిల పట్ల ఇబ్బందులు, ఏది మారలేదు. నేను తెలియని దగ్గర నన్నే వేధిస్తారన్న. మస్తుగా. ఇప్పుడు స్టేజ్ మీదకి పోతా, అదే స్టేజ్ మీదకి వీరేశం గారు ఫోటో కాల్ మీద వస్తారు. కలెక్టర్లు ఉంటారు, ఆర్డీఓలు ఉంటారు, అందరు ఉంటారు. నాది సీనియర్ అసిస్టెంట్ స్కేలు, చిన్న జాబ్ నాది. నేను ఎక్కడ కూర్చోవాలి, ఇక్కడ కూర్చోవాలి. ఎంప్లాయ్మెంట్ రూల్ ప్రకారం నేను ఉండాలి, ఎవరిని తప్పు పడతలేను. ఎమ్మెల్యే గారు ఇక్కడ కూర్చుంటారు, ఎమ్మెల్యే గారు పక్కనే కలెక్టర్, ఇక్కడికి అందరు అధికారులు అందరు ఉంటారు. ఏం రోగం ఈమెకు, ఎందుకు పాటలు పాడుతుంది, ఇంత చిల్లరగా ఈ డప్పులు వేసుకొని ఇల్లు మడని తిరుగుతుంది, నమ్మకం పట్టుకొని. వీరేశానికి ఎందుకు ఆమె పాట పాడుతుంది, ఆమెకు పాట ఇష్టం అన్నా, ఆమెకు ఇష్టం ఉన్న రోజులు పాడుతుంది, ఆమెకు ఇష్టం ఉన్న రోజులు ఉంటుంది అక్క, ఆమెకు అట్లా ఇష్టం. ఎంతమంది నన్ను అన్నారు, ఇంకా నువ్వు మానవ, ఎందుకు పాటలు పాడుతావు, నీకు ఏం అవసరం అని అంటారు. నేను కూరగాయలకు పోతా. కూరగాయలు అనేది ఎవరు తీసుకొస్తారు? ఇంట్లో మామూలుగా ఆడోళ్ళు మొగోళ్ళు ఎవరైనా తీసుకొస్తారు. మా ఇంట్లో వీరేశంకు బిజీ, మాకైతే ఏం అసమానతలు లేవు. ఆయన అట్లాంటి విషయంలో ఏముండదు. ఆయన కాళ్ళు కూడా నిజంగానే పోయి కూరగాయలు తెస్తాడు. నేను ఒక్కరోజు అన్న పంపుదామని డిసైడ్ అయినా. నువ్వు ఒకరోజు ఓ వీరు కూరగాయలకు, జనం మారుతాడు. నేను కూరగాయలకు పోతా, ప్రతిరోజు అంగట్లో నేను తెచ్చుకుంటాను, ఈడ తెచ్చుకుంటాను రకరకాల. ఇంకా నేను పోయినా, నువ్వెందుకు కూరగాయలకు వచ్చినావు అక్క, నువ్వెందుకు కూరగాయలకు వచ్చినావు అంటే, మరి నేను ఏం తినాలి? ఇంకొకటి, ఎమ్మెల్యే భార్య సింపుల్ గా ఉండాలని, మీలో కలిసిపోవాలని, మీతో ఉండాలి, మీ దాంట్లో ఒక మనిషి అని మీరు యాక్సెప్ట్ చేయండి ఫస్ట్. అంతే కదా. మీకు అతీతమైన మనిషి కాదు, మీతో ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వరు. ఎవరైనా సరే, ఎమ్మెల్యేలైనా మినిస్టర్లైనా వాళ్ళు కూడా మీతో పాటు మెంబర్లే. వాళ్ళ ప్రోటోకాల్ వచ్చినప్పుడు దండం పెట్టుకున్నప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు. మీతో నేను ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వండి. నేను ఇంకా పాట పాడుతున్నందుకు, అరే విదేశం మన భార్య పాట పాడుతున్నా హ్యాపీగా ఫీల్ అవ్వరు తప్ప, దీన్ని కూడా రాజకీయం చేయడానికి
దీన్ని కూడా వేరే తిరిగి కామెంట్ చేయడానికి వద్దు. పాట పాడితే ఓట్లు ఇస్తారా అని ఎవరన్నా? నేనేమన్నా వేముల వీరేశానికి ఓటేమని పాట పాడుతున్నా? ఆయన ఎలక్షన్లు వస్తే నేను లీవ్ పెట్టుకుని నేను నెల రోజులు ఇంట్లోనే కూర్చుంటా. ఆడపిల్లకు ఏ స్టేజ్, ముఖ్యమంత్రి నుంచి కలెక్టర్ దానికి ఏ స్టేజ్ ఉండని అని వేధింపులు అనేవి పోలే. తిరగబడ్డ మీరు అనుకుంటారు ఆమె కలెక్టర్ అయింది, ఆమెకి ఏం బాధలు, బరాబర్ బాధలు నేను చూస్తున్నా కళ్ళతోటి. భర్త బాధలు ఉన్నాయి, అత్తింటి వేధింపుల బాధలు ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ వేధింపులు ఉన్నాయి. అవి ఏం పోలేదు. అది తిరగబడ్డా పోవు, తిరగబడకున్నా పోవు. తిరగబడ్డారు అనుకో విడాకులు ఇచ్చిన బరిదేగించింది అంటారు. దీనికి పైసల బల్పు వచ్చింది, ఎకనామికల్ సోర్సెస్ ఎక్కువైంది కాబట్టి డైవర్స్ తీసుకుందంటారు. ఏం లేకుండా ఉంటే ఓపిక లేకుండా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి. వేధింపులు అనేది నేను ప్రత్యక్షంగా చూస్తున్నందుకు ఇంకెక్కువ నరకం అని అప్పుడన్నా ఏదో పేపర్లో చూసి రోడ్డు మీద కూర్చొని ధర్నాలు ఇష్టం కానీ ఇప్పుడు లైవ్లో చూస్తున్నా, అదే ఎక్కువ బాధ. అది ఇంకోటి విన్నా, మీ దగ్గరికి ఇట్లా ఏదన్నా వస్తే మీరే శిక్షిస్తారంట కదా, పట్టి కొట్టి వాడిని మొత్తం సెట్ చేసి పంపిస్తారంట. నిజంగా మీ అందరూ చెప్తున్నా, కొట్టే అవకాశం వస్తే నిజంగానే మీరు కొట్టమంటే మాత్రం కొడుదునన్నా. ఎప్పుడు కొట్టలే కానీ కొట్టబుద్ధి అవుతుంది నాకు. ఎందుకంటే ఎవరు కొడుతూకుంటారా అన్న. అసలు ఇప్పుడు మా ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చింది, బాధలు ఉన్నాయని వచ్చింది. బాధపడి వచ్చిన వాళ్ళు కాదు, బాధించిన వాళ్ళని నేను చెప్పేది. ఎవరికి ఇంకా అవకాశం రాలే అన్న. ఎమ్మెల్యే గారు ఎవరన్నా బాధించిన వాళ్ళు, ఆడపిల్లని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ఏం కాదు పుష్ప చూసుకోమంటే చూసుకుంటే ఒక్క అవకాశం అని ఇప్పిరి మీడియా ద్వారా. నన్న ఏడ వస్తుందా నా కొట్టక ముందు వాళ్ళ వైఫ్ ఇంటికి వచ్చి మాట్లాడితేనే నువ్వు పుష్పక కాడు వేనోగా, ఇక ఆడి వేనోగా, పెద్దోళ్ళ కాడ చెప్పినోగా అంటారు. వాళ్ళ భార్య, కొంతమంది మా ఇంటికి వాళ్ళ భార్యలే తీసుకుంటారు, వస్తే ఏమేమి నేర్పిస్తుందో అని. కొట్టే అవకాశం వస్తే ఎందుకు కొడతామన్నా? నేను ఎట్లా బతుకుతున్నా మీరు అట్లా బతకమని చెప్తాం. ఎవరైనా పెద్దవాళ్ళ వయసులో ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఏం చెప్తారు? ఎవరు పడతారు కొడితే? ఎవరు పడతారు? మనం ఏమైనా చేసినాం అనుకో పొద్దునవి ప్రెస్ మీట్ పెడతారు. ఎవరిని కొట్టామన్నా? మంచిగా ఉండమని చెప్తాం అంతే. ఇప్పుడు అవి కూడా లేవు 5 ఏళ్ల నుంచి, ఎవరి జోలికి వేయదు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం. సరే, చివరిగా మా కోసం మీరు ఒక డప్పుతో ఒక పాట పాడండి. దళిత పులులమ్మ అరే కారం చెడుపు స్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ, కారం చెడుపు స్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. కారం చేడుల కలదొక పల్లె, పల్లె పేరురా మాదిగ పల్లె, పల్లె మాల సాయబు వడ్డెర జాతికి మాదిగ పల్లె తల్లి లాంటిదే. ఇది శరణు కోరిన శత్రువునైనా ప్రేమత చూసే పేదల పల్లె. అరే తురే అని ఎవడన్నంటే మాట చక్కగా రాని అంటారు. కుర్చీలో కూర్చొని కాపీ దాగిన చల్ల దాగిన కమ్మదరులకే కడుపులమంట దళిత పులులమ్మ. ఆరే మాదిగ పల్లె పేరు వింటరా, కమ్మదొరలకే కాళ్ళు వణుకురా. ఏ పరిసనెత్తుకొని పందమాడితే ఊరు దొరలకే ఉచ్చబడుతుంది. కోటి బాధలో మునిగి తేలిన ఆడిన మాటకు అటు ఇటుగారు. అది వడ్డీల మీద వడ్డీలు గట్టి నడ్డి విరిగిన బుద్ధిమంతులే. మట్టిల మట్టై మన్నుల మన్నై పండించిన ప్రతి వడ్ల గింజను బలిసిన దొరల గరిసెలు నింపి పస్తులు బండిన కూలి బిడ్డలే. తరాల నుండి యుగాల నుండి భూమి నమ్ముకొని బతుకుతున్నారు. చెమట ఇంకని చేను లేదురా, నెత్తురు ఇంకని ఇత్తు లేదురా. మొలిచిన మొక్కకు ఎరువులు వాళ్ళే, నే మొలిచిన మొక్కకు ఎరువులు కమ్మదొరలకు కాపు కొడుకులకు కడుపుల మొలిసిన కత్తులు వాళ్ళే దళిత పులులమ్మ. అరే కారం చెడుపు స్వాములతోటి పులులమ్మ. అరే పూడి గుడిసెలో పుట్టి పెరిగిన మట్టి జీవులు ఎట్టి జీవులు. ఏ తన్నిన గుద్దిన తిట్టిన కుట్టిన ఎదురు చెప్పని ఎడ్డి జీవులు.
మీరు చెల్లిని తల్లిని అక్కను లాగిన నోరు విప్పని మూగ జీవులు ఓ కర్మదాతవా క్రైస్తవ మతమని కుంగిపోయిన కష్ట జీవులు ఓ కాలిన మనసుతో మండే గుండెతో నివురు గప్పిన నిప్పు రవ్వలు నివురు గప్పిన ఏ భూకామాందుల మదమునను తెగ అంటుకున్న పెను మంటలు వాళ్ళే దళిత పొలులమ్మ ఏ కోడలాంటి మరి కుర్రవాళ్ళు రా సాము నేర్చినారు చదువు నేర్చినారు అరే తురే అని ఎవడన్నంటే మాట చక్కగా రాని అంటారు అంటారు ఉన్న గుడ్డలు తెల్లగు తుక్కొని మల్లె పువ్వులా పల్లెలుంటారు అంటారు ఆస్తులు పాస్తులు లేకున్నా మాకు ఆత్మ గౌరవం ఉందని అంటారు అని కుర్చీలో కూర్చొని కాపీ తాగితే ఉన్న తొలకే కడుపుల మంట దళిత పొలులమ్మ కాలువ కింద రావే అరే కాలువ కింద వేల వేల ఎకరాలు కమ్మ దొరలత కాళ్ళ కిందరా కమ్మ దొరతనం కాళ్ళ కిందరా మాదిగ పల్లె గుండెకాయరా పేద బిడ్డలకు దుండు వందనం బిడ్డలకు దుడ్డు వందనం ఏ మాదిగ పల్లెకు గుండెకాయరా పేద బిడ్డల దుడ్డు వందనం కాశ ఓసుకొని కట్టె బట్టితే కత్తుల వలసం నేల రాలురా కత్తుల వలసం చెంగున దూకి సాము చేసితే భూతల్లే మరి దద్దరిల్లురా చేతి కర్రని చేతి కందితే 1000 మందిని అదరగొడతారు ధర్మయుద్ధము తప్పయన్నడు దుడ్డు బట్టడు దుంకులాడడు దుడ్డు బట్టడు దుంకులాడడు దుడ్డు బట్టడు ఆరే దుడ్డు వందనం పేరు వింటడా దోపిడి దొరలకు వణుకు బొట్టురా మోసకారులా కత్తు దించితే నెత్తురు మడుగుల పిడికిలెత్తిన దళిత పొలులమ్మ అరే కారం చెడుపు స్వాములతోటి మారే దళిత పొలులమ్మ అరే కారం చెడుపు సాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పొలులమ్మ కారం చెడుపు స్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పొలులమ్మ